లాస్ట్ క్లాస్లో మనం టూల్స్ గురించి బాగా నేర్చుకున్నాం కదా. రైట్ సైడ్లో ఈ మొత్తం ఏం ప్యానెల్స్ ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. అండ్ గో టు విండోస్, లిస్ట్ ఆఫ్ ప్యానెల్స్ ఉంటాయి. 3D అంటే 3D రిలేటెడ్గా సంబంధించిన ప్యానెల్స్ ఓపెన్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఇది 3D ప్యానెల్ అంటే టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ దాన్ని 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఈ ప్యానెల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్యానెల్ వచ్చేసి యాక్షన్స్. టైం సేవింగ్కి యాక్షన్ క్రియేట్ చేసుకుని రికార్డ్ చేసుకుని ఆ యాక్షన్ని దానికి అప్లై చేస్తాం. అది వితిన్ మినిట్స్లో మనమైతే ఏ అయితే యాక్షన్ ఇచ్చామో ఆ యాక్షన్ కంప్లీట్ చేసేసి జాబ్ డన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్. ఇది మనం ముందు క్లాసుల్లో నేర్చుకుందామండి. ఇది చూడండి, ఇవన్నీ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్, ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ బ్రష్ సెట్టింగ్స్. ఆ బ్రష్కి సంబంధించిన లైట్లు, స్కాటరింగ్ అండ్ టెక్స్చరింగ్, ఎవ్రీథింగ్ ఆర్టిస్టులు బాగా యూజ్ చేస్తారండి. లిరికల్ వీడియోస్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. హీరోయిన్స్, హీరోయిన్స్కి స్కెచింగ్ వేసి వాటికి పెయింటింగ్ అంతా ఈ డిజిటల్ ఫోటోషాప్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ప్యానెల్ వచ్చేసి చూసారా, బ్రష్ సెట్టింగ్స్. తర్వాత బ్రషెస్ అంటే మనకి రిలేటెడ్గా జనరల్ బ్రషెస్ కానీ ఆన్లైన్లో కూడా కొన్ని దొరుకుతాయి. ఈ జనరల్ బ్రషెస్ అంటే ఇవి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. హార్డ్ బ్రష్లు, సాఫ్ట్ బ్రష్లు అని ఇలా స్మూత్నెస్ దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్స్. ఇవైతే RGB ఛానల్స్, రెడ్, గ్రీన్, బ్లూ, ఈ ఛానల్స్ అవి ఇమేజ్కి సంబంధించినవి ఉంటాయండి. చూడండి ఈ పక్కన RGB, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఇవి ఇమేజ్ మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ అంటే ఇంకా ఫాంట్ ఫేసెస్ అండి. ఇవన్నీ టెక్స్ట్లు కానీ వాళ్ళకి రిలేటెడ్గా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి కానీ కండెన్సింగ్, ఇవంతా టెక్స్ట్కి సంబంధించిన క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి, ఈ ప్యానల్స్లో వచ్చేస్తాయి, క్యారెక్టర్ ప్యానల్స్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ స్టైల్స్. ఇవి గ్లిఫ్స్ యూజ్ చేస్తామండి. క్యారెక్టర్ స్టైల్స్లో మనం ఏదైనా స్టైల్స్ క్రియేట్ చేయగానే దానికి రిలేటెడ్గా ఇక్కడ సేవ్ చేసుకొని దానికి అప్లై, నెక్స్ట్ టైం ఏదైనా ఫాంట్కి అప్లై చేయాలంటే ఆ స్టైల్స్ అప్లై అయిపోతాయి డైరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోన్ సోర్స్. అంటే ఇది ఎక్కువగా VFXలో యూజ్ చేస్తామండి మేమైతే. సోర్స్ ఏమన్నా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ స్టాంపిల్ క్లోనింగ్ ఉన్న దానిని కాపీ చేసి నెక్స్ట్ దాని మీద అప్లై చేస్తుంది అనమాట. సినిమా మూవీ షాట్లో ఈ వైర్ రిగ్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి క్లోన్ స్టాంప్ టూల్ అని యూజ్ అవుతుంది బాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్. నెక్స్ట్ ట్యూటోరియల్ మొదలుపెట్టే ముందు కలర్ థియరీ గురించి కూడా మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఈ కలర్స్ అంటే మన నచ్చిన కలర్ ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ నేను నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కలర్ ప్యానెల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ గ్రేడియంట్స్. నేను ఆల్రెడీ సిమిలర్గా చెప్పానండి. గ్రేడియంట్ రూల్ గురించి చెప్పాను కదా. డ్రాగ్ అండ్ డ్రాప్, మనకు నచ్చిన కలర్ ఎట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. గ్రేడియంట్స్ ఇవన్నీ ఆన్లైన్లో కూడా కొన్ని దొరికితే మనం ఇన్స్టాల్ చేసుకొని అవి యూజ్ చేసుకోవచ్చు. అది రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్స్ తర్వాత హిస్టోగ్రామ్. ఇది మోస్ట్ యూజ్ఫుల్ అండి. ఇది ఏమైనా ఇమేజ్ తీసుకున్నప్పుడు చూసారా, ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అవుతుంటే దానికి రిలేటెడ్గా హిస్టోగ్రామ్ ఓపెన్ అయ్యింది. ఈ ప్యానెల్ చూసారా, హిస్టోగ్రామ్. దీనికి RGB ఛానల్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ, ఇవి RGB ఛానల్స్ అంటారు. ఇవి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇది ఇక్కడ బాగా కలర్ కరెక్షన్ అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ. ఇదైతే మనం ఏవైతే వర్క్ చేసామో అదంతా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఏదంటే మనం ఇప్పుడు ఏదైనా ఎఫెక్ట్ కానీ టెక్స్ట్ కానీ అప్లై చేస్తే అదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది. మనం ముందుకు వెళ్ళకుండా అండూ చేయకుండా ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ అది ఓపెన్ అయిపోతుంది అనమాట, మనం ఏదైతే ముందు చేసామో ఆ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ మ్యాచింగ్ టూల్స్ అంటే మనం వేరే ఫోటో తీసుకొని ఆ ఫోటోని దీనికి కలర్ కరెక్షన్ సేమ్ మ్యాచింగ్ చేసేయడానికి ఇక్కడ RGB వాల్యూస్ ఎవ్రీథింగ్ ఐడ్రాపల్ టూల్ తీసుకుని మనం RGB వాల్యూస్ చూసారా, ఇక్కడ RGB వాల్యూస్ వచ్చినాయి. దాన్ని కాపీ చేసుకోవడానికి ఈ ఇన్ఫో టూల్ అవుతాయి. ఇమేజ్ యొక్క ఇన్ఫో RGB ఛానల్స్ CMYK ఈ ఛానల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన ఫోటోషాప్లో ఏ ఇమేజ్ తీసుకున్నా దాన్ని పైగా తీసుకున్నా సరే మోస్ట్
మనం ఏదైనా సరే అది లేయర్ కింద ఫార్మాట్ కింద చేంజ్ అవుతాయి అనమాట. ఈచ్ లేయర్ మనం సెపరేట్గా యూజ్ చేస్తూ మనం డిఫరెంట్గా మూవబుల్గా ప్లస్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ లేయర్స్ ప్యానెల్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. చూసారా, దానికి సెపరేట్గా ఉంది. ముందు ట్యూటోరియల్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా నీట్గా మళ్ళీ లేయర్ బేస్డ్ ఉంటే దానికి ఎఫెక్ట్ యాడ్ చేసినా మళ్ళీ రిమూవ్ చేసినా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. మనం రీఎడిటబుల్గా యూజ్ అవుతాయి ఈ లేయర్స్ ప్యానల్ అయితే. లేయర్స్ స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకుంటూ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాడిఫైర్ కీస్. మనం షార్ట్ కట్లు కానీ ఏదైనా మాడిఫై చేసుకోవడానికి ఈ ప్యానల్ యూజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నావిగేటర్. చూసారా, చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేసిన జూమ్ చేసి క్లియర్గా ఇది మ్యాట్ పెయింటింగ్ దగ్గర బాగా యూజ్ అవుతుంది, లేదా స్కిన్ స్మూత్నింగ్ చేసినప్పుడు మొత్తం యూజ్ అవుతుంది అనమాట. ఈ నావిగేషన్ జూమ్ అండ్ జూమ్ అవుట్ సిమిలర్గా మనం ప్రీవియస్ క్లాస్లో ఎలా చెప్పామంటే కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ పట్టుకుంటే జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది అని చెప్పాను కదా. సిమిలర్గా ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. ఇది టెక్స్ట్ అలైన్మెంట్ యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక పారాగ్రాఫ్ని కానీ ఒక టైటిల్ కానీ యూజ్ చేసినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఏదైనా పాత్ క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం దానికి సేవ్ చేయొచ్చు అనమాట. ఆ పాత్ని మనం రీఎడిటబుల్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఇలా సేవ్ చేసుకున్న పాత్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ చూసారా, నేను ప్రీవియస్లో ఒకటి యూజ్ చేశాను. ఆ ప్యాటర్న్ ఇక్కడ చూపిస్తుంది. చూసారా ప్యాటర్న్స్. లేకపోతే మనం ప్రీవియస్గా బై డిఫాల్ట్కి ఇవి ఉంటాయి. మన టెక్స్చర్స్ కానీ ఈ ప్యాటర్న్స్ ఓన్గా కూడా క్రియేట్ చేస్తూ కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకొని టీషర్ట్స్, డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇమేజ్ కానీ ఏదైనా లేయర్ కానీ సెలెక్ట్ చేసినప్పుడు ద పర్టికులర్ ప్రాపర్టీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. మన నెక్స్ట్ వచ్చే క్లాస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ అప్లై చేస్తాం కదా. ఈ ప్యానెల్స్ మనం ఏ టెక్స్ట్ కానీ ఏదైనా అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇది టెక్స్ట్ స్టైల్స్ అప్లై అయిపోతాయి. చూసారా, ఎలా కావాలంటే అలా మనకి అప్లై అయిపోతుంది అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి అండ్ టైమ్ లైన్. ఇది వీడియో ఫార్మేట్. మనం ఫ్రేమ్స్లోగా జిఫ్ని క్రియేట్ చేయాలంటే ఈ టైమ్ లైన్ క్రియేట్ చేసి ఇట్లా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చే క్లాస్లో మీకు అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్ ప్రీసెట్స్ అంటే మనం ఏమైనా ప్రీసెట్స్ క్రియేట్ చేసుకున్నారు, టూల్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుని మనం దానికి సపరేట్గా నేమ్ ఇచ్చుకుని సేవ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్గా. ఇదండి ఈ మొత్తం ప్యానెల్స్. నెక్స్ట్ మన కలర్ థియరీ నుంచి అడ్వాన్స్ లెవెల్ కలర్స్ ఎలా యూజ్ చేయాలి, కలర్ థియరీ ఏముంటుంది, కలర్కి ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. అంటే క్లాత్ బ్రాండ్కి ఒకలా ఉంటుంది, లేదా ఫుడ్ బిజినెస్కి ఒకలా ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫోటోషాప్లో మెయిన్గా యూజ్ చేసేది కలర్ థియరీ. కలర్ బేస్ చేసుకుని ఎలా అప్లై చేయాలి, ఇమేజ్ ఎలా చేయాలి, సోషల్ మీడియా క్రియేటివ్స్ ఎలా క్రియేట్ చేయాలని నేను అడ్వాన్స్ లెవెల్లో మీకు టీచ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share, comment and subscribe to my channel.